ఓకే. సో హాయ్ గైస్, డే 100. సో 100 డేస్ మనకి 100 అయినా అండ్ ఈరోజు కంప్లీట్గా సో ప్రజెంట్ నేను ఏ సప్లిమెంట్ యూజ్ చేస్తాను అండ్ ఈ 100 డేస్లో నేను గెయిన్ అయిన వెయిట్ అండ్ ఎందుకు వర్కౌట్ స్ప్లిట్ అనేది చేంజ్ చేసాం, సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ థింగ్, సో సప్లిమెంట్స్ విషయానికి వస్తే, సో సప్లిమెంట్స్ అనేది చెప్తాను. సో ఎందుకు సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను, సో దేనికోసం యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఓకే. సో దాన్ని బట్టి మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ క్రియేట్ కూడా అవుతుంది. ఓకే. సో ఏ సప్లిమెంట్స్ వల్ల దేనికి ప్లస్ అని చెప్పేసి. ఓకే. అండ్ ఫస్ట్ సప్లిమెంట్స్ విషయానికి వస్తే వే ప్రోటీన్, మాస్ గెయినర్ అండ్ ఫిష్ ఆయిల్ అండ్ D3 అండ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనేవి సమ్టైమ్స్ యూజ్ చేస్తాను అన్నది తెలీదు. ఓకే. సో అంటే డిసిప్లిన్తో యూజ్ చేస్తాను కానీ బట్ మరీ D3 లైక్ విటమిన్ D3ని యూజ్ చేసేంత కన్సిస్టెన్సీతో అయితే మాత్రం సో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అయితే యూజ్ చేయను. ఓకే. సో ఒక వీక్లో 1 or 2 టైమ్స్ అది యూజ్ చేస్తాను అంతే. సో ఎందుకంటే సో రియల్ ఫుడ్ నుంచి ఎక్కువగా నేను కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ రిమైనింగ్ విటమిన్స్ అనేనా అండ్ సో సప్లిమెంట్స్, సో క్రియేటిన్, ప్రీ వర్కౌట్ అనేది ఎవ్రీడే రెగ్యులర్గా యూజ్ చేయను. ఓకే. సో ప్రీ వర్కౌట్ అంటే లైక్ చెప్తున్నాను. సో ప్రజెంట్ ఏ సప్లిమెంట్స్ యూజ్ చేస్తానో అని చెప్తాను అండ్ సో ఎట్లా యూజ్ చేస్తున్నాను, సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్, సో దీని గురించి కూడా మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ వే ప్రోటీన్ అనేది కంప్లీట్ మంచిదే అండ్ అది సో మజిల్ రికవరీకి 100% ప్లస్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో పైసలు ఉంటాయి బట్ బల్క్లో అంత మ్యాండేటరీ అని నేను చెప్పాను. సో మీ దగ్గర పైసలు ఉంటే ఎఫర్ట్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అంత మ్యాండేటరీ ఏం కాదు. సో వే ప్రోటీన్ అనేది సో ఎందుకంటే సో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఓకే. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు రైస్ తిన్నా సో రైస్ నుంచి ప్రోటీన్ వస్తుంది అండ్ మీరు రియల్ ఫుడ్ ఏం తిన్నా సో ఈజీగా ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మరీ కటింగ్ ఫేస్లో ఉండే హై ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఓకే. సో మినిమం ఒక 100-150 సో ఈ రేంజ్లో మెయింటైన్ చేసినా సరిపోతుంది. బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం అట్లా కాదు. సో అది మన బాడీ వెయిట్ తగ్గట్టు కొంచెం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వే ప్రోటీన్ అయితే మీకు పైసలు ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే అదంతా మ్యాండేటరీ ఏం కాదు. అండ్ నెక్స్ట్ మాస్ గెయినర్. సో మాస్ గెయినర్ అనేది నేను రెగ్యులర్గా ఎప్పుడు యూజ్ చేయను. ఓకే. మాస్ గెయినర్ వచ్చేసి మండే అండ్ సాటర్డే. ఓకే. సో మండే సాటర్డే నేను యూజ్ చేస్తాను సో మాస్ గెయినర్ అనేది. సో ఎందుకంటే సో మండే అండ్ సాటర్డే కంప్లీట్ వెజ్. ఓకే. సో వెజ్ డేస్లో నేను సో హై క్యాలరీస్ ఫుడ్ ఎప్పుడు తినను ప్లస్ సో తినలేను కూడా, ఓపెన్గా చెప్పాలంటే తినలేను. ఓకే. సో వెజ్తో నేను హై క్యాలరీస్ ప్రోటీన్ లైక్ ఫుడ్ని ఎక్కువగా తినలేను కాబట్టి సో ఆ టైంలో సాటర్డే అండ్ మండే టైంలో నేను మాస్ గెయినర్ అయితే యూజ్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఫిష్ ఆయిల్. సో ఫిష్ ఆయిల్ అనేది బెటర్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్. ఓకే. సో అంతకు మించి ఇంకేం ఉండదు. బట్ స్కిన్ కూడా అంత త్వరగా పాడవదని నా ఒపీనియన్ అంతే. సో అంటే పర్సనల్ నేను కొంచెం అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో స్కిన్ టోన్ కూడా మీకు కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే. సో కన్సిస్టెన్సీ యూజ్ చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. సో మీరు ఒక డిసిప్లిన్ అండ్ సమ్ టైమ్స్ ఒక 1 month 2 months యూజ్ చేసి స్కిప్ చేస్తే అది బెటర్ రిజల్ట్స్ కనిపించదు. ఓకే. సో ఫిష్ ఆయిల్ వల్ల హార్ట్ ఓకే బట్ సమ్ టైమ్స్ మీ స్కిన్ బల్క్లో సో స్కిన్ టోన్ పైన సో డాట్స్ అయితే వస్తాయి. సో అది హీట్గా వస్తాయి కానీ బట్ ఫిష్ ఆయిల్ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఓకే. సో ఎందుకంటే అందులో ఫ్యాట్ పర్సంటేజ్ కొంచెం ఈక్వల్గా ఉండడం వల్ల సో ఇట్స్ బెటర్, అంత ఇంకేం లేదు. సో మెయిన్గా అయితే మాత్రం హార్ట్ కోసం ఇట్స్ బెటర్ ఫిష్ ఆయిల్. అండ్ నెక్స్ట్ క్రియేటిన్. సో క్రియేటిన్ అనేది బల్క్లో ఉండాలి. సో ఎందుకంటే మన స్ట్రెంత్ మంచిగా గెయిన్ చేయాలంటే క్రియేటిన్ వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాను, ప్రీ వర్కౌట్. సో ప్రీ వర్కౌట్ అనేది సో నేను డే ఆఫ్టర్ డే యూజ్ చేస్తాను. సో ఎందుకంటే నా వర్కౌట్ స్ప్లిట్ అనేది సో నేను నా వర్కౌట్ స్ప్లిట్ బట్టి నేను యూజ్ చేస్తాను. లైక్ సో బెంచ్ ప్రెస్ రోజు డెడ్ లిఫ్ట్, స్క్వాట్స్ సో ఇట్లా ఉంటాయి కదా. సో ఈ రేంజ్ ఆఫ్ అట్లా యూజ్ చేస్తాను కాబట్టి అది కొంచెం బెటర్ అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో ఇట్లా యూజ్ చేయాలని నేను చెప్పట్లేదు. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఫిష్ ఆయిల్, విటమిన్ D3. సో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనేవి అంత చెప్తున్నాను కదా. సో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనేవి సో అంత కన్సిస్టెన్సీతో అయితే యూజ్ చేయను. సో సమ్టైమ్స్ చేస్తే సమ్టైమ్స్ స్కిప్. ఓకే. సో రియల్ ఫుడ్ నుంచి అయితే ఎక్కువగా తినడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇదే ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న సప్లిమెంట్స్.
మనోడు ఫేమస్ అయిపోతుందే ఇంకా ఆ వీడియోలో పక్కన ఉంటాం అంతేనా. అదే నీకు కాల్లో ఒకటి కాయ షూ లేకపోతే నీకు ఇది మైక్ ఇది ఇదే మైకా మళ్ళీ అదే ఏంటి సంబంధం లేదు ఈ ఫార్మేషన్ అట్టగా నీకు వెయిట్ కాస్త వెయిట్ ఇప్పుడు మళ్ళీ
One more. ఓకే అండ్ ఫైనలీ డే 100. సో ఇందాక మాట్లాడాం కానీ అది ఛార్జింగ్ అయిపోయింది, రికార్డ్ కూడా అవుతారు కూడా తెలియదు. ఓకే, సో ఈ 100 డేస్లో నేను గెయిన్ అయిన వెయిట్ 14 kgs. సో ఓకే, సో ప్రజెంట్ బాడీ వెయిట్ 70. సో 70 ఉన్నది. అండ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ సో 15 to 18% బాడీ ఫ్యాట్ ఉంది. సో 15% బిలో బాడీ ఫ్యాట్ ఇంకా లేదు. ఓకే, సో నౌ 15 to 80% బాడీ ఫ్యాట్ మధ్యలో రన్ అవుతుంది. ఓకే, సో 20 క్రాస్ చేసే ఉద్దేశం కూడా ఉండదు ఇంకా. సో సో 15 to 20% బాడీ ఫ్యాట్లో అయితే నేను ఉంటాను. సో నెక్స్ట్ ఇంకా వెళ్ళే కొద్దీ, బట్ ఎండింగ్కి వెళ్ళేసరికి ఏమైతే తెలియదు కానీ, బట్ మ్యాక్స్ ట్రై చేస్తాను 20% బిలో ఉన్నీకి. ఓకే, సో అండ్ బాడీ కండిషన్ okay. So that's for today. Okay, so main abs పైన ఫోకస్ అయితే చేయకండి బల్క్లో. సో మెయిన్ థింగ్. ఓకే, సో కోర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి అండ్ యాప్స్కి అసలు సంబంధం ఉండదు. ఓకే, సో దాని గురించి డే 99లో మాట్లాడడం విన్నాం. ఓకే, సో కోర్ స్ట్రాంగ్గా ఉండాలంటే సో యాప్స్ అని అవసరం ఉండదు. ఓకే, సో దాన్ని మీరు అర్థం చేసుకొని కోర్ని మంచిగా ఇంప్రూవ్ చేయండి. ఓకే, సో కోర్ ఇంప్రూవ్మెంట్ ఉంటేనే సో వెయిట్స్ అనేది మంచిగా ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఈ పియర్ అనేది మంచిగా బ్రేక్ అవుతుంది. సో అది మెయిన్ రీజన్. ఓకే, సో దట్స్ ఫర్ టుడే అండ్ నెవర్ స్కిప్ కార్డియో. ఓకే, సీ యూ టుమారో.